మహారాజు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా పట్ల మీరు దయ చూపెట్టి చేస్తున్న గొప్ప కార్యముల కొరకై స్తోత్రాలు. దినము మీకు సమీపస్తులుగా అవటానికి వాక్య స్వరూపి అయిన మీరే మా వద్దకు వస్తున్నారయ్యా. మా ఒక్కొక్కరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎంతోమంది బిడ్డలు జాగ్రత్తగా మీ వాక్యాన్ని విని బలపరచబడుతున్నారు. లోకము నుండి ప్రత్యేకించబడుతున్నారు. అపవిత్రత నుండి పవిత్రతలోనికి ఆయన వారు రావటానికి సహాయం చేస్తూ ఉన్నారు. నీ వాక్య జ్ఞానమును ప్రజలకు ప్రసాదించి ఇంకను మీ బిడ్డలు మీకు సమీపస్తులుగాను, మీ దృష్టిలో పరిశుద్ధులుగాను, మీరు నిషేధించబడిన గుంపులో కాకుండా ఏర్పరచబడిన వారి గుంపులో వారు చేర్చబడుటకును బిడలకు సహాయం చేయండి. మీరు చూపెడుతున్న కృప చాలా గొప్పది స్వామి. ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ప్రతి వారిని మీరు ప్రేమిస్తూ మీరు వారి కొరకు చేసిన ప్రేమ త్యాగమును అర్థమయ్యేలాగా తండ్రి మాకు వివరిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా నీ వాక్యం వినే ప్రతి బిడ్డలో ఒక ప్రతిస్పందన కలిగించండి. ప్రభు నాకు కావాలి, ప్రభు వైపు నేను తిరగాలి, ప్రభు కొరకు నేను జీవించాలని ఆ వైరాగ్యాన్ని ప్రతి వారిలో కూడా పుట్టించుమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మార్చి మాసం 3వ తారీఖు 2026 మంగళవారం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. అమోనీయుడైనటువంటి టోబియోని గురించి, అమ్మోనియా జాతిని గురించి మీతో మాట్లాడుతూ వచ్చాను. ప్రియులారా, అమోనీయులు ఇజ్రాయేలీల మీద తరచూ యుద్ధం చేసేవారు. మోయాబీయులు కూడాను. వీరిద్దరూ అబ్రహాము సంతానములోటి వారే. కానీ వారి పరిస్థితులను బట్టి దేవుడు వారిని ఇజ్రాయేలీల గుంపులో చేర్చకుండా నిషేధిస్తూ వచ్చాడు. వారు ఇజ్రాయేలీలకు బద్ధ శత్రువులుగా యుద్ధాలు చేస్తూ వచ్చారు. ఈ రోజున క్రైస్తవులకే యుద్ధాలు. ప్రియులారా, గమనించాలి. ఆ యుద్ధాలు ఎలాగుంటాయో చూడండి. చాలామంది హిందూ సహోదరుల మీద, ముస్లిం సోదరుల మీద యుద్ధాలు చేస్తూ ఉంటారు. వారి మతం వారిది, వారి దేవుళ్ళు వారికి ఇష్టం. మన మతం మంది మతం కాదు, మన మార్గం మంది, మన దేవుడు మనకున్నాడు. చేతనైతే ప్రభువుని గూర్చి వారికి తెలియచెప్పాలి. చేత కాకపోతే మనం నోరు మూసుకొని ఇంట్లో ఉండాలి. ఆ రీతిగా చాలామంది హిందువులను మాట్లాడుతూ వారిని రెచ్చగొట్టి వారిని మన మీదికి శత్రువుల్నిగా తయారు చేశారు. ముస్లిం సోదరుల్ని మాట్లాడి వారిని రెచ్చగొట్టి క్రైస్తవులకు శత్రువుల్నిగా వాళ్ళని తయారు చేశారు. ఈరోజు టీవీల్లో కనిపిస్తూ వ్యూస్ కోసం మాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వ్యూస్ కోసం ఇటువంటి పనికిమాలిన పనులు చాలామంది చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించాల్సింది, ఒక క్రైస్తవుడు నిజంగా చేయవలసిన పనేమిటంటే, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆ టోబియో అంటూ ఉన్నాడు, ఈ పట్టణం పాడయి రాళ్ళు కుప్పగా పడి ఉన్నాయి, చెత్తగా ఉంది. ఈ చెత్తను, రాళ్ల కుప్పను వీరు బలమైనదిగా కట్టుదురా అనని. క్రైస్తవుడు బలమైనటువంటి కట్టడాన్ని కట్టాలి. అంతేకాని చెత్తని ఇంకా చెత్తగా, రాళ్ల కుప్పలు ఇంకా రాళ్ల కుప్పల్లాగా ఉండేటట్టు చేయకూడదు. ఎవరిని మెప్పించటానికి మనం ఇతరుల్ని గూర్చి మాట్లాడుతూ ఉంటాం. మనం యేసయ్యని గూర్చి చెప్పాలి. చాలామంది క్రైస్తవులనే టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఆ సేవకుడు ఇట్లాంటి వాడు, ఈ సేవకుడు ఇట్లాంటి వాడని. చాలా మంచిది.
ఆ వ్యక్తిలో ఉన్న తప్పిదం నీకు తెలిస్తే ఆ వ్యక్తి గురించి ప్రార్థించమని చెప్పాడు, కానీ ఆ వ్యక్తి గురించి ఊరంతా చాటింపు వేయమని చెప్పలేదు. చాలామందికి ఉన్న చెడ్డ అలవాటి రోజున ఓ ఫలానా సేవకుడు గురించి అంటే అందరూ తెగబడి చూస్తూ ఉంటారు. మనం కూడా బుద్ధిహీనులమే. మనం తెలుసుకోవాల్సింది యేసయ్య గురించి, మనం నేర్చుకోవాల్సింది యేసు ప్రభులో మనము ఎలాగున్నాము అనే విషయాన్ని గురించి. అంతేకాని ఎవరో పిచ్చివాళ్ళు ఒక సేవకుని ఏదో అంటే దాన్ని చాలా తెగబడి చూస్తూ ఉంటాం. ఆ పిచ్చోడితో పాటు మనము పిచ్చివాళ్ళు అయిపోతూ ఉంటాం. టోబియో సంతానం వీళ్ళంతా కూడాను. దయచేసి నీకు చేతనైతే పాడైపోయినటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. చెడిపోతున్న ప్రజలు ఎంతోమంది, చెడిపోయిన కుటుంబాలు ఎన్నో, పడిపోయిన జీవితాలు ఎన్నో. వాటిని చూడండి. ఎందరో మీ కళ్ళ ముందు లక్షలు కోట్ల మంది ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. వారిలో చెత్త పేరుకుపోయాది. వారి హృదయాలు సాతానుడి ఖజానాగా మారిపోయాది. ఒక్కొక్కరిలో ఎన్నో ద్వేషాలు, పగ, ఈర్ష్య. ఈ మదనపల్లిలో మా పట్టణంలో భయంకరమైన అరాచకాలు జరుగుతూ ఉంటాయి. రకరకాల వ్యక్తులు ఈ పట్టణంలో ఉన్నారు. చాలా భయంకరమైన క్రిమినల్ విషయాలు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యన 7 సంవత్సరాల అమ్మాయిని కిరాతకంగా చంపేశాడు ఒకడు. కొన్ని రోజులైన తర్వాత చంపిన వాడిని ఇతరులు చంపేశారు. ఎంత ఘోరం! 7 సంవత్సరాల బిడ్డ ఏం చేసిందని దయచేసి గమనించాలి. వీళ్ళంతా చెత్త మనుషులు, తాగుబోతులు చెత్త మనుషులు, వ్యభిచారులు చెత్త మనుషులు, లంచం తీసుకునేవారు చెత్త మనుషులు, వడ్డీలకు ఇచ్చేవారు చెత్త మనుషులు, కులం పేరు చెప్పుకుంటూ బతికేవారు చెత్త మనుషులు. ఇటువంటి చెత్తనంతటిని కూడా బాగు చేయటానికి, నిర్మాణం చేయటానికి ప్రభు ఒక క్రైస్తవుని ఏర్పాటు చేసుకున్నాడు. క్రైస్తవుడు ఎవరు అంటే క్రీస్తుకు ప్రతిరూపమని చెప్పాలి. యేసు ప్రభుల వారి ప్రతినిధి, యేసు ప్రభుల వారి యొక్క గుణగణాలు, యేసు ప్రభుల వారి యొక్క హితవులు లోకానికి తెలియచెప్పాలి. తాను జీవిస్తూ తెలియచెప్పాలి. దేవుడు ప్రేమస్వరూపి, కానీ ఆ మాట చెప్పేవానిలో ప్రేమ లేదే. ప్రభు అందుకని నీ శత్రువుని ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించని చెప్పాడు. ఏ క్రైస్తవుల్లో ఇది ఉంది చూడండి. ప్రతి క్రైస్తవుడు ఇతరుల తప్పుల్ని చెప్పడమే కానీ వాళ్ళని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థించాలి అనే బుద్ధి రాలేదు. వీడెవరంటే అమ్మోనీయుడే. ఎక్కడో చరిత్రలో ఉన్న అమ్మోనీయుడు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యెరూషలేం పట్టణాన్ని కట్టడానికి వచ్చిన నెహమ్యా, హనానీ, హనన్య తదితరులైన యూదులందరినీ అవమానిస్తూ మాట్లాడుతున్నాడు అని చరిత్ర కాదు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఆ రీతిగా మారిపోయారు. దయచేసి గమనించాల్సింది, చాలా సంఘాలు ఇంకొక సంఘాన్ని దుమ్మెత్తి పోస్తూ ఉంటాయి. చాలామంది సేవకులు ఇతర సేవకుల్ని దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. ఇది క్రైస్తవ్యమా? ఒకనాటికి కాదు. వితర్కములు ఉండకూడదని బైబిల్లో బోధించాడు పౌలు గారు. అయితే తర్కవాదాలు, వితర్కమైన కార్యాలు లెక్కలేనన్ని. ఎవడితోనో తర్కవాదం పెట్టుకుంటే నీకు వచ్చే లాభం, గూగుల్ వాడు నీకు డబ్బులు ఇస్తాడేమో. యేసు ప్రభుల వారిని పోగొట్టుకున్నాం. ఈ విధంగా ఇతరులను గురించి తర్కవాదం చేసేవారు, క్రైస్తవుల మీద పోటీలు, పోట్లాటలు చేసేవారు, క్రైస్తవులుగా ఉండి ఇతరులను గూర్చి చాడీలు చెప్పేవారు, ఇతరుల తప్పితాల్ని ఎత్తి చూపెట్టేవారు, కొండెములు చెప్పేవారిని ఎప్పుడో దేవుడు వదిలిపెట్టేశాడు. వారెవరు అంటే చెత్తలో చెత్త. ఆ పాడైపోయినటువంటి యెరూషలేములో ఉన్న చెత్తని బాగు చేయవలసిన వీడే చెత్తగా మారిపోయాడు. చెత్త ఒక్క రోజున అగ్నిలో కాల్చబడటానికే కానీ దేనికి పనికి రాదు.
మానుకొందాం, దయచేసి మానుకొందాం. టోబియో లాగా నిర్మాణం చేయటానికి వచ్చినటువంటి ఆ బిడ్డల్ని బలహీనులుగా మాట్లాడడం, వీరు బలమైన కట్టడాన్ని కట్టుదురా అనడం, ఇవన్నీ కూడా నిర్మాణం చేసేవారితో కూడా కలిసి నిర్మాణం చేద్దాం. ప్రార్థించే వారితో కలిసి ప్రార్థిస్తాం. ఉపవసించే వారితో కలిసి ఉపవసిద్దాం. దేశం కొరకు, ప్రజల కొరకు బాగుపడాలని కన్నీరు కార్చే వారితో కన్నీరు కారుద్దాం. నిజంగా దేవుని పరిచర్య చేసే వారికి చేయూతనిద్దాం. వారిని ధైర్యపరుద్దాం. వారితో పాటు నిలబడి కలిసి ప్రభు పని చేద్దాం. ఇతరుల తప్పులు లెక్కించడం, ఇతరుల మీద చాడీలు చెప్పడం, ఇతరుల్ని కించపరచడం, దేవుని పరిచర్యని పాడు చేసే ఈ పనికిరాని కార్యాలు వీళ్ళందరూ కూడా టోబియా లాంటి వారు. దేవుడు వీరిని నిషేధించాడు, ఇజ్రాయేలీల గుంపులో చేర్చకూడదని. ఈ ఉదయకాలమందు ఒకవేళ నీవు అలాంటి జీవితాన్ని జీవిస్తున్నావేమో ఆలోచించేయి. దయచేసి మానుకొని ప్రభు ప్రేమను కలిగి ప్రభు పని చేయటానికి ముందడుగు వేద్దాం. వెనక్కి తిరిగి చూడద్దు. నాగలి మీద చేయి పెట్టినవాడు వెనక్కి తిరిగి చూడకూడదని ప్రభు సెలవిచ్చిన మాటని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మిమ్మల్ని కనికరించి ఆ జ్ఞానముని మీకు ప్రసాదించునుగాక. ఆమెన్.